మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి బీటీ రోడ్డు వేయాలని గ్రామస్తులు ప్రతిరోజు ఒక నూతన పద్ధతిలో నిరసన తెలుపుతున్నారు. రిలే నిరాహార దీక్ష నేడు 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎల్ఎం యాదవ్ మాట్లాడుతూ 7 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం గాని అధికారులు కానీ స్పందించకపోవడం శోచనీయమన్నారు. నందగోకుల్ నగరం నస్కల్ రాంపూర్ నుంచి మండల కేంద్రానికి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నామని, కంకర రోడ్డు వేసి విడిచిపెట్టాలని, బీటీ రోజు వేసినట్లయితే ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. అధికారులు వచ్చి తూతు మంత్రంగా పొంతనలేని సమాధానాలు చెప్పి వెళ్లిపోతున్నారని, కార్యరూపం దాల్చే మాటలు చెప్పటం లేదన్నారు. అధికారులు పాలకులు వచ్చి సమాధానం చెప్పే వరకు విరమించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గయ్య, నర్సింహులు, పంగారాజు, మెట్టులింగం, దేశెట్టిరాజు, మురళి, శ్రీనివాస్, సాకలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నస్కల్ రోడ్డు పురాగా అన్యాయం అయిపోయింది. రోడ్డు పంట కోస్తలేదు, బండ్లకు వస్తలేదు, ట్రాక్టర్లకు వస్తలేదు, ఆటోలకు వస్తలేదు. పడి చచ్చిపోతున్నావు. కొంతమంది నేనే పట్టుకోవడం కాదు. మళ్ళీ దయచేసి జర సరిగా ట్రీట్మెంట్ తీసుకోరని అంటున్నా. ఎమ్మెల్యే గారు అటెంకలు చూసుకుంటలేరు, మీరు రావటమే లేదు. మా ఊరంటే పూరాగా అన్యాయం అయిపోయింది అని అంటారు. బైకులు బండ్లు పెద్ద మనుషులం పడిపోతున్నాం. రాత్రి పగలు బస్సు సౌకర్యం లేక వస్తున్నాం, నడిచేస్తున్నాం, పడిపోతున్నాం. ఏదన్నా జర దయచేసి కనుకోరు సారు అని అంటారు. అంతే.